వినే జీవితం మనకు కావాలంట. కొంతమంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వినరు, కొంతమంది వింటారు. ఆ విన్నటువంటి వాళ్ళు కుటుంబాన్ని ఆశీర్వాదంలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ వినని వారికి శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వగైరే వస్తూనే ఉంటాయి. అందుకనే దేవుని మాట వినే జీవితం మనం జీవించాలంట. చదువుతారా మాట? యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. 10వ వచనం, 10వ అధ్యాయము 27వ వచనం, 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. చూసావా? అవి నన్ను వెంబడిస్తాయి. అందుకనే దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట మొట్టమొదటిగా దేవుని మాట వినే జీవితము మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాట, నా గొర్రెలు అనగా నా ప్రజలు, నా సంఘము, నా మనసులు నా స్వరము వింటారు. దేవుడు చెప్తున్నటువంటి నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అందుకనే దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో దేవుడు ఆల్రెడీ నీ గురించి దేవుడు అప్పుడే నిన్ను ఆలోచనలోనికి తీసుకొని పోతాడట. దేవుడు ఇదిగో నా బిడ్డ నా మాట వింటుంది, ప్రవర్తనలో జీవిస్తుంది, ఆత్మీయతంగా వెదుగుతుంది, ఆమె నన్ను వెంబడిస్తుంది కనుక ఆమెకు చేయకుండా నేను మాననని దేవుడు తన హృదయములో కోరుకుంటాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఎవరు వింటారో ఎవరు వినరో దేవునికి తెలుసు గనక ఇది వరకు మనము ఆయన మాటలు వినలేదేమో, ఆయన వాక్యాలు విని అనుసారంగా మనం నడుచుకోలేదేమో. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన మాటలు వింటాడో దేవుడు చెప్పినట్టుగా వెంబడిస్తారంట. ఒకవేళ ఆయన మాటలు విననటువంటి వారంట దేవుని మాట లెక్క చేయరట. వాళ్ళకు ఆశీర్వాదం లేదు, వాళ్ళకు సంతోషం ఉండదు, వాళ్ళ జీవితాలు మార్చబడవు. అందుకనే ఎవరైతే మాట వింటారో దేవుని వెంబడిస్తారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. వెంబడిస్తారు అంటే ఆయన ఎక్కడ ఉంటాడు? దేవుడు దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరంలో ఉంటున్నాడు కాబట్టిగా దేవుని మాటలు వింటున్నటువంటి వారు ఇదిగో దేవుని మందిరములోనికి వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు, ఆయన నా బాధలు తొలగిస్తాడు, నా సమస్యను తీరుస్తాడు, నా అప్పుల బాధలు తొలగిస్తాడు, నేను అనుకున్నవి జరిపిస్తాడని దేవుణ్ణి వెంబడిస్తారట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఆ 28వ వచనం చదువుతారా? నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. చూసావా? ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవనికి అధికారం లేదు, అపహరించడు, జబ్బుకపోలేడు. ఎందుకంటే ఆయన చేతి నీడలో నువ్వు ఉన్నావు, ఆయన నిన్ను కప్పుకున్నాడు కనుక నీకు నిత్య జీవమే. ఎప్పుడు నువ్వు బ్రతికే ఉంటావు, ఎందుకంటే ఆయన కాపుదలగా ఆయన చేతులతో నిన్ను కప్పుకుంటాడు. ఎప్పుడు ఆయన మాటలు విని ఆయన ప్రకారంగా చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే ఆయన చేతులతో కప్పుకొని నిన్ను ఏ హాని చేయకుండా, ఏ శత్రువు అయినా సరే, ఎవడైనా సరే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి వాడు నిన్ను ఏ
ఏదో ప్రకారంగా అపహాసించాలని ఆశపడతాడు. కానీ నువ్వు ఆయన మాట వింటే, ఆయన వెంబడిస్తే, ఆయన చేతిలో నువ్వు ఉంటావు గనక వాడు నీ దగ్గరికి రానియకుండా దేవుడే గెదుమేస్తానని, దేవుడే పారదోలుతానని, వాడు ఎట్టి పరిస్థితిలో వాడు చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి వాడు వెలుగు సంబంధము కలిగి నిత్య జీవముగా జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి ఎప్పుడు నా ప్రభు రానియడు. ఒక్కసారి హల్లెలూయా చెప్తామా గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనము ఆయన మాట విని జీవించే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించడానికి శక్తిమంతుడు కనుక ఏ శత్రువు కూడా అపహాసించడు. ఆయన కాపుదలగా నీ కుటుంబములో, నీలో, నీ పిల్లలలో, నీ భర్తలో ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వాళ్ళందరికీ నా ప్రభు కాపుదలగా ఉండును గాక. ఆ చదువుతారా? ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. 1 సామెలు పుస్తకము 3వ అధ్యాయములో 1వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? 1 సామెలు పుస్తకము 1 సామెలు పుస్తకము 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సాముయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఎందుకంటే ఆ రోజులలో దేవుని స్వరము మరుగైపోయింది. దేవుని వినటం అనేది మరుగైపోయింది కాబట్టి దేవుడు అక్కడ మాట్లాడలేదు. ఆ బ్రతకంతా చీకటి బ్రతకైపోయింది. అయితే బాలుడైనటువంటి సాముయేలు ఆ మందిరములో పరిచర్య చేయించేవాడిగా ఆ సాముయేలు దేవుని మందిరములో నివసిస్తున్నాడు. అక్కడ దేవుని మాట కరుమరుగైపోయింది. దేవుని స్వరము లేదు, దేవుని మాటలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దైవజనుని కుమారులు ఉన్నారే, ఆ కుమారులు దేవునికి పాపము చేయటం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈ రోజులలో కొన్ని మందిరాలు ఖరాబ్ అయిపోతున్నామంటే కారణం ఏందో తెలుసా? మన ఊరి వాళ్ళకి ఏమనిపిస్తుందమ్మా, మనం చక్కగా మందిరం కట్టుకున్నాం కానీ అమ్మా పరాబడిపోతున్నాయి, మీరు ఎందుకమ్మా అట్లా ఇట్లా అని చాలా మటుకు అంటారు. అన్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా మనము ఎట్టి పరిస్థితుల్లో పడనీయొద్దనేమో ఆలోచన మనకు కలుగుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి ఆ మందిరములో దేవుని స్వరము వినబడట్లేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని మాటలు కరువైపోయాయి, దేవుని మాటలు లేవు. ఆ మందిరము ఉన్నది కానీ ఆ మందిరములో దేవుడు నివసించట్లేదు. కారణం ఏంటంటే అక్కడ తన కుమారులు ఏం చేస్తున్నారంటే విరోధంగా చేస్తున్నారు. దేవుని బిడ్డలకు విరోధంగా చేస్తున్నారు, దేవుని ఆత్మీయతలకు విరోధంగా చేస్తున్నారు. కానీ తండ్రి ఆత్మీయుడే, కానీ కుమారులు విరోధంగా చేస్తున్నారు. అందుకనే అక్కడ దేవుని స్వరము అరుదు, దేవుడు మాట్లాడట్లేదు. అక్కడ ఆ ప్రాంతం అంతా శాపంలోనికి పోయింది, ఆ ప్రాంతం అంతా ఇబ్బందిలోనికి పోయింది. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు కట్టించినటువంటి మందిరాలలోనే దేవుడు ఉంటాడు తప్ప దేవుడు కట్టించనటువంటి మందిరాలలో
దేవుడు ఉండడు, మందిరాలు అవుపడతాయి కానీ అండ్ల దేవుడు ఉంటాడని ఎప్పుడు మీరు అనుకోకూడదు. ఎక్కడ లొల్లి జరిగినా, ఎక్కడ ఏది జరిగినా మీరు పట్టించుకోకూడదు. కారణమేంది? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆశ ఉంటది, కానీ అందులో దేవుడు లేడని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు నువ్వెందుకు విరోధంగా వెళ్తున్నావు వాళ్ళకి? మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి సత్యమైనటువంటి జీవితము, ఆయన మాటలు, మాట్లాడుతున్నటువంటి విధానము అన్ని గ్రహిస్తున్నటువంటి నీవు మరి అక్కడెందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు? తప్పు. సత్యములో జీవిస్తున్నటువంటి వారంతా ఆలోచన ఏం చేస్తారంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఎక్కడ వెళ్తే మాకు మార్గము సఫలమైతుంది, మా జీవితాలు మార్చబడతాయి, మేము అనుకున్నది జరుగుతాయని ఎప్పుడైతే సత్యములో జీవిస్తున్నటువంటి వాళ్ళు అది పరీక్షిస్తారు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నటువంటి మాటలు బహు జాగ్రత్తగా మీరు వినాలి. అందుకనే అక్కడ ఖరాబ్ అయిపోయింది. అప్పుడు సామ్యూయేలు పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. మొదలు పెడుతుంటే అక్కడ దేవుడు స్వరముతో సామ్యూయేలును పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? సామ్యూయేలు, సామ్యూయేలు అని పిలిస్తే ఈ సామ్యూయేలు లేచి దైవజనుడు నన్ను పిలుస్తున్నాడేమని దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అని అడిగితే, అరే పా పండుకోపో, నేనేరా నిన్ను పిలిచింది, పా నీ పని నువ్వు చేసుకోపో. ఆ దైవజనునికేమో కళ్ళు పోయాయి, తన కుమారులేమో పాపం చేస్తున్నారు. దైవజనునికి కళ్ళు పోయాయి. నన్నే దైవజనుడు పిలిచాడని సామ్యూయేలు ఆ బాలుడు వయసులో సామ్యూయేలు వెళ్ళి అయ్యా నన్ను అరే నిన్నే నేనెందుకు పిలిచిండ్రా, పో పండుకోపో అనగానే మళ్ళీ పోయి పండుకున్నప్పుడు మళ్ళీ దేవుడు స్వరముతో సామ్యూయేలా సామ్యూయేలా అని మళ్ళీ పిలవగానే మళ్ళీ తండ్రి నన్ను పిలిచారా అని మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దైవజనుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. దైవజనుని దగ్గరికి వెళ్ళి అడగగానే దైవజనుడు నేను పిలవలేదురా, నిన్ను పిలవలేదు, పా వెళ్ళి పండుకోపో అన్నాడు. మళ్ళీ దేవుని ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంటుందో అక్కడ పసిగట్టి ఎంతమంది ఏది అన్నా గాని, ఇదిగో జనాలలో ఈ పోరడు మంచోడు కాదు అని జనాలు అనొచ్చు. ఆత్మీయతంగా ఎదిగేది ఎవరైనా సరే అది ఎవరికి తెలుస్తుంది అంటే దేవునికి తెలుస్తుంది. అందుకని జనాలు అన్నంత మాత్రాన మంచి మనిషిని, మంచి ఆత్మీయ కలిగినటువంటి సేవను, ఆత్మీయ కలిగినటువంటి దైవజనుడు ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇంతమంది జనాలలో వినండి, ఒకరితో మంచిగా మాట్లాడవచ్చు ఒక ఆదివారం, ఇంకొకరితో మంచిగా మాట్లాడొచ్చు. మాట్లాడనంత మాత్రాన కోపంగా ఉండి ఒకరికోలు కోపపడి సత్యాన్ని పోగొట్టుకొని కుటుంబాలను ఖరాబు చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ మూడవసారి ఆ స్వరము మళ్ళీ వినపడగానే సామ్యూయేలు మళ్ళీ వెళ్ళాడు. అబ్బా, అప్పుడు దైవజనుడు అనుకున్నాడు, ఇది దేవుడు మాత్రమే పిలుస్తున్నాడు తప్ప వేరొకటి కాదు. అందుకనే దైవజనుడు చెప్తున్నాడు, సామ్యూయేలా అయ్యా నేను ఉన్నాను, అదేదో నాకు చెప్పయ్యా అని అడుగు. ఆయన ఏది చెప్తాడో అది నాకు తీసుకొచ్చి మరిచిపోకుండా ఆ సంగతి నాకు చెప్పాలని ఎవరు? దైవజనుడు చెప్తాడు. దైవజనుడు చెప్పగానే వెంటనే వెళ్ళి మళ్ళీ నిద్రిస్తాడు. సామ్యూయేలా 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 అని దేవుడు స్వరంతో పిలవగానే సామ్యూయేలు, అయ్యా
నీ దాసుడను నేను ఉన్నాను, నాకు బయలుపరచయ్యా అదేదో అనగానే దేవుడు స్పష్టంగా దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ దైవజనుడు ఉన్నాడే, ఈ దైవజనుని ఇదిగో కుమారులు ఉన్నారే, ఈ కుమారులను నేను శపిస్తున్నాను, నేను శపిస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి శపిస్తున్నాను. ఈ విషయాన్ని ఇదిగో నువ్వు తన హృదయములో ఉంచుకో, నువ్వు పరిచర్య చేయటం మొదలుపెట్టు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? బాగా ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. దేవుని వాక్యము ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఏమి ఉన్నా, దేవునికి ఎవరి మీదనైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతోటే దేవుడు స్వరంతో మాట్లాడతాడు. స్తోత్రం. రీబా కళ ధీర బరాబరాబర ఇవి ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. పల్లెటూళ్ళలో ఎట్లుంటదంటే ఎవరు మంచిగా పిలిస్తే వాళ్ళకి అప్యాయతంగా అనురాగంగా ముందుకు వెళ్తారు. కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంటది. కొంతమంది ఇప్పటి వరకు గమనించే వాళ్ళు ఉన్నారు, కానీ ఇదిగో ఇండ్లల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటారు. అందుకనే అవి చెడగొట్టుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వెంటనే ఆ మాటలు దైవజనుడు ఒకవేళ అవి నాకు మరుగు చేయకుండా ఉండొద్దు, మరుగు చేస్తే నీవు కీడులోనికి వెళ్ళిపోతావని ఆ దైవజనుడు చెప్పగానే వెంటనే ఈ విషయాన్ని లోపల దాచిపెట్టుకోకుండా దైవజనుడికి చెప్పేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆయనకు కళ్ళు చూపు లేదు. పోయి చూపగానే అప్పుడు తన కుమారులు ఈ విధంగా తప్పు చేస్తున్నాడని అప్పుడు ఆలోచన వచ్చేసింది. ఎవరికి? దైవజనుడికి వచ్చేసింది. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక వేరే ఉంటది, దేవుని పద్ధతి వేరే ఉంటది. అందుకని ఆత్మీయ జీవితం లేక అనేకులు సత్యాన్ని వదిలిపెట్టుకుంటున్నారు, జీవితాలను ఖరాబు చేసుకుంటున్నారు. అందుకనే సత్యము ఎందుకు దేవుడు ఇక్కడ నిలబెట్టాడో దాన్ని ఫాలో అయి నడవాలి, ఆత్మీయతగా ఎదగాలి. అప్పుడు నీ కుటుంబాలు మీరు ఆశీర్వాదంలోనికి వస్తారు. అప్పుడు నా దేవుడు ఇదిగో ఆ బాలుడైనటువంటి సామ్యేలుని ఏం చేశాడంటే, చదువుతారా? అదే 1వ సామ్యేలు పుస్తకము 3వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? కాబట్టి సామ్యేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలందరూ అప్పుడు తెలుసుకున్నారు. అప్పుడు దేవుని స్వరము అప్పుడు వినపడుతుంది. అప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలకు ఆ స్వరము, దేవుని మాటలు కనుమరుగైపోయాయి. అవన్నీ పోయాయి అంటే దేవునికి ఎంత కోపం వస్తే పోతుంది. అప్పుడు వాళ్ళందరినీ పంపించేసి ఇదిగో సామ్యేలును దేవుడు నిలబెట్టుకొని ఒక ప్రవక్తగా దేవుడు స్థిరపరిచి ఇశ్రాయేలు ప్రజలకందరికీ దాను మొదలుకొని బెర్షెబా వరకు ఒక ప్రవర్తగా దేవుడు స్థిరపరిచి ఆ ఇశ్రాయేలు ప్రజలకు మాటలు చెప్పటము, ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించటము, వాళ్ళ బాధలు తొలగించటము, వాళ్ళకు కావలసినటువంటి మేలు జరగటము, వాళ్ళ బాధలు ఏమున్నా సరే దేవుని ఎదుటికి వచ్చి ఇదిగో వెంటనే ప్రార్థన చేయగా నా ప్రభు అయిన యేసు వాళ్ళ కార్యాలు చేయటం దేవుడు మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే కొంతమంది కన్నీరు గాల్చి ప్రార్థన చేసినా కూడా అనారోగ్యం పోదు, కానీ కొంతమంది ప్రార్థన చేయగానే వెంటనే విడుదల కలుగుతుంది. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ ఉన్నావో దాన్ని ఒప్పుకొని అయ్యా నేను చెయ్యనని ఎప్పుడైతే నువ్వు అనుకొని ప్రార్థన చేస్తావో నా ప్రభు సెలవిస్తున్నాడు, అది ఖచ్చితంగా, అది అనారోగ్యమే కానీ అది ఏ సమస్య కానీ నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం స్తోత్రం ఇంకొకసారి గట్టిగా చెప్తారా? స్తోత్రం స్తోత్రం రెండవదిగా భద్రత గల జీవితాన్ని జీవింపజేస్తాడు దేవుడు. ఎప్పుడు? ఆయన స్వరం వింటే. భద్రత అంటే ఏంటిది అమ్మా? ఇప్పుడే చెప్పాను కదా, శాంతి, ప్రశాంతి, కలత లేకుండా ఉండే జీవితం, భయం లేకుండా ఉండే జీవితం, అది భద్రత. ఒక కుటుంబానికి దేవుడు భద్రతగా ఉంటే ఆ కుటుంబానికి ఏమొస్తాయిగా? శాంతే ఉంటది, సమాధానమే ఉంటది, సంతోషమే ఉంటది. అందుకనే ఆ కుటుంబాన్ని దేవుని భద్రత కాపాడే జీవితం రావాలి. చదువుతారా మాట? కీర్తనల పుస్తకము 91వ కీర్తన మొదటి వచనం. 91 మొదటి వచనం. కీర్తనాలు. మహోన్నతుని మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. సర్వశక్తి నీడన నివసించువాడు. మళ్ళీ రిపీట్ చేయి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అక్కడ విశ్రాంతి దొరుకుతుంది. కొంతమంది దేవుని ముందు పెట్టుకోరు. వినండి, ఎప్పుడైనా సరే మనం ఏ పని చేసినా కానీ దేవుని ముందుకు పెట్టుకోవాలి. కొంతమంది దేవుని ముందర పెట్టుకోరు. ఏదైనా జరగాలంటే దేవుని బిడ్డలారా, కొన్ని నామకార్థుల స్థితులలో ఏముంటదంటే, మన దినాన పేరు వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదంట, స్లాబ్ వేస్తున్నారు. చెప్పడా? స్లాబ్ వేస్తున్నారు. ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన చేయించుకున్న తర్వాత అదేంది ఏటను కోస్తారట. ఆ ఏటకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాను. ఏటకు ప్రార్థన చేయడానికి రాండయ్య గారు అని ఫోన్ చేసి నన్ను పిలుస్తున్నారు. ఓరే దుంపదేగా, స్లాబ్ వేసేటప్పుడు దైవజనుని తీసుకొని పోయి ఆయన ప్రతిష్ఠిస్తే అది ఆశీర్వాదంగా ఉంటది. అప్పుడు దాన్ని కూడా ప్రార్థన చేస్తాడు, ఆ కుటుంబము సంతోషంగా ఉంటది. కానీ ఇదేందయ్యా అని చెప్పి నేనంటే, అయ్యగారు మాకు తెలియదు. అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైనా సరే మన బంధువులైనా, మన చుట్టాలైనా, మన బక్కాలైనా, లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నువ్వు దేవుని ముందర పెట్టాలి. నిన్ను బ్రతికించేది దేవుడు, నిన్ను నడిపించేది దేవుడు. ఓ రోజు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. నిన్ను కాపాడేది ఎవరు? నిన్ను స్థిరపరిచేది ఎవడు? నిన్ను ఆత్మీయంగా ఎదిగించేది ఎవరు? నిన్ను ఆశీర్వదించేది ఎవరు? నిన్ను ఆత్మీయంగా బలపరిచేది ఎవరు? కొంతమందికి ఈ అట్రాక్షన్ ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలారా, మాయగారు చేస్తాడు ప్రార్థన అని అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. మీ దైవజనుడు ఉన్నప్పుడు వేరే దైవజనులతో మీరు ప్రార్థన చేయించుకోకూడదు. ఎందుకో? మీ కాపుదల కలిగినటువంటి దైవజనుడు ఆయన ఇంట్లో వచ్చి అడుగు పెట్టినా కూడా మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఎందుకు? ఆయన నిన్ను కాపరిగా నిలబెట్టాడు కదా. ఇవన్నీ చాలా మటుకు ఒక్కొక్కరు కొన్ని తెలియనటువంటి వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే దేవుని బిడ్డలారా, ఒక కాపరిగా దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట రిపీట్ చేయి. మళ్ళీ అదే మాట రిపీట్ చేయి. మహోన్నతుని చూడు, ఆయననేమో ముందర పెట్టాలి, ఆయన వెనకాల మనం ఉండాలి. నివసించువాడే అలాంటి వాడే సర్వశక్తి నీడలో నివసిస్తాడు. అప్పుడు దేవుని కాపుదల ఉంటది. దేవుని మందిరంలో నివసిస్తాడు. ఆయనకు అనుకున్నయాన్ని దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు. అది భద్రత.
అది కాపుదల. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. భద్రత అనగా అది. అందుకనే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా మీరు ఏ పని ప్రారంభించినా దైవ జనుని ద్వారా అది ప్రారంభిస్తే అది ఖచ్చితంగా అభివృద్ధి కలుగుతుంది. రీబా కల ధీరా బరాబరా ఇవన్నీ పాటించుకోకూడదు. ఇప్పుడు విన్నాం, దేవుని మందిరం కట్టించారు, అల్ల స్వరం లేదు. దైవజనుడు దేవుడు ఏం చేశాడు? సామ్యేలును పరిచారకును దేవుడు లేపుకున్నాడు. తర్వాత ఏమైంది? మందిరం నడవటం మొదలుపెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అన్ని కట్టించిన మందిరాలలో దేవుడు ఉన్నాడని ఎప్పుడో అనుకోకూడదు. ఎప్పుడు అనుకోకూడదు. నీకు ఇచ్చినటువంటి మందిరం ఉందే, ఆ మందిరంలో ఏదైనా జరిగితే దాని కొరకు నువ్వు పాటుపడు. ఆ మందిర కొరకు విధేయత కలిగి జీవించు. నేను స్థిరపరిచేది, నిన్ను బలపరిచేది, నిన్ను ఎదిగించేది, నీ బాధలు తొలగించేది, నీ సమస్యలు తీర్చేది ఈ మందిరం. చదువుతారా మాట? సామెతల పుస్తకము 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదివి వినిపిస్తావా నాన్న? సామెతల పుస్తకం సామెతల పుస్తకము 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము, బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుంటాడు. ఆయన నామము బలమైనటువంటి దుర్గము. ఆ దుర్గమే దేవుని మందిరము. నీతిమంతులు ఎప్పుడు తప్పిపోకుండా ఆయన మందిరానికి పరిగెత్తుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సురక్షితముగా ఉండటానికి. నీతిమంతులు, నీతి తప్పనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు వద్దులే అప్పటికి పోదాం, కానీ చూడ ఎట్టుంటారంటే వాళ్ళు నీతిమంతులు లెక్క అనిపిస్తారు. నీతిమంతుడు తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి దేవుని మందిరానికి వచ్చేస్తాడు. చెడగొట్టే వాళ్ళు అనేకులు. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు, అనేకమైన కోణాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని నీతిమంతునిగా జీవిస్తున్నటువంటి నీవు, ఇదిగో దుర్గం అనగా ఇల్లు, ఇల్లు అనగా దేవుని మందిరం. ఎప్పుడైతే దేవుని మందిరములో నువ్వు సురక్షితంగా ఉంటావో, ఖచ్చితంగా నీ ఇంటిని దేవుడు ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలని నా ప్రభుకు ఖచ్చితంగా తెలుసు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడండి, ఒక ప్రాంతంలో అంత చెడిపోయారు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండంలోనికి రాన్నానా? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నీతిమంతుణ్ణి దేవుడు ఏ విధంగా కాపాడాలనో దేవునికి తెలుసు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పాపంలో జీవిస్తున్నారు. ఏమన్నంటేనేమో నటన చెప్తున్నారు, నేనే నీతిమంతుణ్ణి, నేనే ఏమున్నాయి? పాపము. దేవునికి వ్యతిరేకం చేసే పనులన్నీ. అయితే నా దేవుడు చూశాడు, ఇక్కడైనా మారతారే అంటే ఒక్కరు మారట్లేదు. అక్కడ ఉన్నటువంటి నీతిమంతుడు
ఒకే ఒక కుటుంబం ఉంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ నీతిమంతునితో స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట సామ్యుయేలుతో దేవుడు స్వరంతో మాట్లాడాడు. ఇప్పుడు స్వరముతో నోహబుతో దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడగానే వెంటనే విన్నాడు. ఎవరు? నోహబు విన్నాడు. ఇదిగో నీ కుటుంబము ఈ పాపంలో ఉండకూడదు నోహబు. నువ్వు కృప పొందుకున్నటువంటి వాడివి, నిందారహితుడము కలిగినటువంటి వాడివి. అందుకనే ఈ పాపములో నువ్వు ఉండకూడదు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను పాడు చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని ఒక్కళ్ళు కూడా మిగలకుండా నేను ఈ మొత్తం కూల్చివేస్తానని దేవుడు ఎప్పుడైతే ఆ నోహబుకు చెప్పాడో వెంటనే ఆ నోహబు వెంటనే దేవుని స్వరము విన్నాడు. వెంటనే దేవుడు చెప్పినట్టుగా ఆయన ఒక ఓడను కట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా. ఇదిగో నీ పిల్లల్ని తీసుకో, నీ కోడళ్ళని తీసుకో, ఇగో ఆడ మగ జంతువులే గాని పురుగులే గాని అక్కడ ఉన్నటువంటివన్నీ నువ్వు తీసుకో, ఆ ఓడలోనికి ప్రవేశించు. ఇక్కడ ప్రచండమైనటువంటి వర్షము కుమ్మరిస్తాను. ఈ వర్షము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇదిగో కొట్టుకపోతారు, చనిపోతారు. ఆ వర్షము ద్వారా నీళ్ళ ద్వారా నీ ఓడ పైకి లేస్తుంది. నువ్వెక్కడ జీవించాలో నేను అప్పుడు నీకు ప్రకటిస్తాను. నీ ద్వారా ఈ జనాన్ని రక్షించాలి. నీ ద్వారా అనేకులు నీ వంశంకెళ్ళి రావాలని దేవుడు ఎప్పుడైతే కోరుకున్నాడో ఆ వెంటనే ఆయన ఒక ఓడని సిద్ధం చేసుకొని దేవుని కొరకు నిలబడ్డాడు. 40 రాత్రులు 40 పగులు విరాము లేకుండా ప్రచండ వర్షాన్ని కుమరిస్తే ఆ వర్షం నీటి ద్వారా ఆ ఓడ లేచి అరారత్ అనే ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఆ నోహబు వంశంకెళ్ళి ఇక జనాలు ఆశీర్వాదంలోనికి వచ్చారు. ఆయన నుంచే ఆ వంశం అంతా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? ఆ ప్రచండ వర్షములో ఆ కొట్టుకపోయి అందరు చనిపోయారు. ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు. అందుకనే నీతి కలిగి జీవిస్తే ఆయన ఖచ్చితంగా స్వరంతో మాట్లాడతాడు. నీ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనో, నీ జీవితాన్ని ఏ విధంగా మార్చాలనో, నిన్ను ఏ విధంగా ఎదిగించాలనో, నిన్ను ఎట్లా డెవలప్ చేయాలనో నా దేవునికి తెలుసు. కనుక ఎవరో చెప్పింది నువ్వు వింటే, వింటున్నారా దేవుని బిడ్డలారా? ఎవరో చెప్పింది నువ్వు వింటే నీ కుటుంబాన్ని నువ్వు ఖరాబు చేసుకుంటావు. అక్కడ నీతికరానికి నిలబడ్డాడు, నిందరహితుడిగా ఉన్నాడు, పాపం లేని వాడిగా జీవించాడు, దేవుడి కొరకు ఎదురు చూచాడు. దేవుడు వెంటనే స్వరముతో మాట్లాడాడు. ఈ పాపములను జీవించకూడదు, నువ్వు బ్రతకాలి, నీ ద్వారా వంశాన్ని స్థిరపరచాలి, నువ్వు వెళ్ళాలి. ఇదిగో ఓడ కట్టుకో, నువ్వు సిద్ధంగా కట్టుకో ఓడ అన్నగానే ఆ ఓడ కట్టుకొని పిల్లలందరినీ ఇదిగో కోడళ్ళను కొడుకులను ఇదిగో కావలసినటువంటి భూమి మీద ఉన్నాయన్నీ ఇదిగో ఆడ మొగ తీసుకొని దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆడి నుంచి మళ్ళీ జనాలను దేవుడు ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని భద్రత ఖచ్చితంగా ఉంటుంది. కానీ నీవు మాత్రము ఆయన మాట విని ఖచ్చితంగా ఆ జీవితము జీవించాలి. ఖచ్చితంగా ఆయన కాపుదల నీకు ఖచ్చితంగా ఉంటుంది. మూడవదిగా భయం లేని శాంతి గల జీవితం జీవిస్తారు. ఆయన స్వరం వినటం వలన భయం ఉండదు. ఇక శాంతి అంటే సమాధానం ఉంటుంది కుటుంబంలో. ఎవరికి భయపడవు ఇక. ఎందుకంటే భయం లేని శాంతి గల జీవితము నువ్వు జీవిస్తావు ఆయన స్వరం వింటే. చదువుతారా?
యెషయా పుస్తకము 26వ అధ్యాయం 3వ వచనం. దేవుని మీద విశ్వాసం ఉంచాలంట. భయం లేని వారిగా జీవించే వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలంట. చదువుతారా? యెషయా పుస్తకము 26వ అధ్యాయము 3వ వచనం. 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మళ్ళీ రిపీట్ చేయండి నా మాట. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవాడిగా కాపాడును. అందుకనే దేవుని మనసు కలిసిపోవాలి. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, మన మనసు ఆయన మనసు ఏకమైపోవాలి. అది ఖచ్చితంగా విడుదల కలుగుతుంది, సమస్యలు తీరుతాయి, బాధలు పోతాయి. ఆ మనసు కలిగి ఉండాలి. దేవుని మనసు కలిగి మనం ఉంటే మన సమస్యను దేవుడు ఖచ్చితంగా తీసివేస్తాడు. ఇంకో మాట చదువుతావా? కీర్తనల పుస్తకం 112వ కీర్తన 7వ వచనం. 112వ కీర్తన 7వ వచనం. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి మనసు కలిసినప్పుడు, ఇలా హృదయం అంట దేవునికి కలిసి ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. దుర్వార్త అంటే ఏంటిది? వాళ్ళు అదవుతుంది ఇదవుతుంది ఉరికిరా అది ఇది అని అంటే వాటికి భయపడడు. ఎందుకు? విశ్వాసంలో ఉంటాడు. మళ్ళీ రిపీట్ చేయ మాట, రిపీట్ చేయి, అర్థం కావాలి అందరికి. వాని హృదయం ఎప్పుడు దేవుని మనసు మన మనసు కలిసిపోయినప్పుడు ఆ హృదయం అంట యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటది. వాడు దుర్వార్తకు జడియడు. తప్పుడు మాటలు చెప్తా ఉంటారు, తప్పుడు పనులు చెప్తా ఉంటారు. అక్కడ ఇది జరుగుతుంది ఉరికినా అంటాడు. ఇవన్నీ వ్యర్థమైనటువంటి. నా దేవుడు ఉన్నాడు, ఆయన నాకు చెప్తాడు ఏది జరగాలనో, ఏది జరగబోతుందో, ఏది చేయాలనో ఆయన చేస్తాడు. నేను ఎవరు చెప్పింది నేను వినను, నేను ఎక్కడికి రాను. దుర్వార్త అంటే ఇప్పుడు అనారోగ్యం ఉంది, గిడిపోయే దందా అని అంటారు. మనకు బాధలు ఉన్నాయి, గిడిపోతే వాళ్ళు ఏదో చెప్తారంట. ఏమో నీతిగా జీవిస్తున్నటువంటి కుటుంబాన్ని దుర్వార్తలతోటి భయంకరంలోనికి తీసుకొని వెళ్తారు. అందుకనే దేవుని మనసు మన మనసు ఆయన మనసు కలిసిపోయినటువంటి వారికంట హృదయములో ఇదిగో భయం అనేది ఉండదంట. ఎందుకంటే వాళ్ళు మనసు దేవుని మనసు కలిసిపోయింది కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఈ మాదిరిగా నువ్వు జీవిస్తే నా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఎవరి ద్వారా నిన్ను భయపడనివ్వడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వాదములోనికి నా దేవుడు భయము లేకుండా శాంతి గల జీవితాన్ని దేవుడు జీవింపజేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ విధంగా జీవించిన వారిని ఒక్కరిని నేను చూపిస్తాను. ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 7వ వచనం చదువుతామన్నా. ఇర్మియా పుస్తకము 1వ అధ్యాయము 7వ వచనం.
భయమునకు లోను కాకూడదట దేవుడు చెప్తున్నాడు. యెహోవా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను. నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు. నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపువానందరి యొద్దకు నేను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలెను. నువ్వు పోవలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నేను ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నువ్వు చెప్పాలంతే. ఇక నేను నీకు మాట్లాడుతున్నాను స్వరము ద్వారా, నువ్వు వెళ్ళు. నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు అది చెప్పు. అయ్యా నేను బాలుడను అని నువ్వు అనుకుంటున్నావా? నేను చెప్పింది నువ్వు చెయ్యి. బాలుడని ఎవరైనా నిన్ను అంటున్నారేమో, వారికి నువ్వు భయపడకూడదు. నేను చెప్పిందే నువ్వు చెయ్యి. ఆ నుంచి 9వ వచనం చదువు నాన్న. 9వ వచనం చదువు. అప్పుడు 9, 10 కంప్లీట్ చెయ్యి. అప్పుడు అప్పుడు యెహోవా చేయి చాపి చేయి చాపి నా నోరు ముట్టి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను. నాకు ఇలాగ సెలవిచ్చెను. ఇదిగో నేను నేను నీ నోట నా మాటలు నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పల్లగించుటకును పెళ్ళగించుటకు ఇరగగొట్టుటకు నశింపజేయుటకు పడదోయుటకును కట్టుటకును నాటుటకు నేను ఈ దినమున జనుల మీదను రాజ్యుల మీదను నేను నిన్ను నియమించాను. ఆ బాలుణ్ణి దేవుడు నిలబెట్టుకున్నాడు. అందుకనే ఎవరైతే హృదయములో దేవుని కొరకు ఆరాటపడతారో నీతిగా, దేవుని మనసు వాళ్ళ మీద పడుతుంది. ఆ మనసు పట్టినటువంటి దేవుణ్ణి పిల్లవాడే గాని ఎవరు గాని నా దేవుడు అతనినే వాడుకుంటాడు తప్ప ఎవరిని వాడుకోడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎక్కడైనా సరే అండి, ఎక్కడైనా సరే బలహీనులనే దేవుడు లేపుకుంటాడు గాని బలవంతులను ఎక్కడైనా లేపుకొని వాడుకోంగా చూశారా? నా ప్రభు అయిన యేసు ఆస్తి అంతా పోయి బలహీనులైన పోయినటువంటి వారినే దేవుడు లేపుకుంటాడు. ఎందుకంటే అప్పుడు బ్రతుకు తెరువు చూపించేది యేసయ్య తప్ప ఇంకెవరు లేరు. అప్పటి వరకు అన్ని ఖర్చు పెట్టుకుంటారు, అప్పటి వరకు అన్ని నాశనం. అప్పటిదాకా దేవుని నమ్ముకుంటే ఇంకా మంచిగుండు. ఉన్నప్పుడే దేవుని నమ్ముకుంటే అన్ని తీర్చివేసి దేవుడు వినరు కదా. వీళ్ళంతా ఎప్పుడు వింటారు? అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరో సువార్త అందిస్తే దాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తే అప్పుడు నా దేవుడు అప్పుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే బలవంతులను, ఇదిగో ఉన్నతమైనటువంటి వారిని దేవుడు ఎప్పుడూ పిలుచుకోడు. మన యేసయ్య బలహీనులనే దేవుడు పిలుచుకొని ఆయన బలవంతులుగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు పిల్లగాడు అవసరం వచ్చింది దేవునికి. ఎందుకంటే ఈ ఆత్మీయత కలిగినటువంటి వాడు. ఈ పిల్లగాడి హృదయం దేవుని హృదయం కలిసిపోయింది. ఈ పిల్లగాడి మనసు దేవుని మనసు కలిసిపోయింది. ఇతడైతే ఏమైనా చేయగలుగుతాడు అని ఆలోచన దేవుని కలిగింది. వెంటనే నువ్వు బాలుడని నువ్వు అనొద్దు. నేను ఏదైతే చెప్తున్నానో భయపడకుండా అక్కడ పోయి నువ్వు ప్రసంగించు, నువ్వు మాటలు చెప్పు. నేను విరగొట్టుటకును నశింపజేయుటకును. 10వ వచనం చదువునానా? మళ్ళా 10వ వచనం చదువు. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల